హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాయి కిరణ్ T7. టుడే వచ్చే అగ్ని పరీక్ష సీజన్ 2 రివ్యూ ఎలా ఉందని 6th ఎపిసోడ్ ఎలా ఉందని. ఫస్ట్ అయితే కంటెస్టెంట్స్ వచ్చారు. శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి తర్వాత ముగ్గురు సెలెక్టెడ్ కంటెస్టెంట్స్ వచ్చారు. రాజకుమారి అండ్ చరణ్, మిథిలేష్ రెడ్డి. వాళ్ళ గురించి అడిగారు. మీది ఎలా ఉంది, మీరు సెలెక్ట్ అయ్యారు కదా, ఎలా అనిపించింది, మీరు ఎవరికి కాల్ చేశారని. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మమ్మీకును అక్కకు అది సంథింగ్ కొంచెం ఫన్ జనరేట్ చేశారు. ఆ తర్వాత అయితే ఎపిసోడ్లోకి వెళ్ళినాక ఫస్ట్ టాస్క్ అయితే వేస్ట్ వెజిటేబుల్ అని పెట్టారు. ఆ ఆలుగడ్డ మ్యాచ్ చేయాలన్నారు. దానికి ఫస్ట్ అయితే అందరు నిల్చున్నారు. తర్వాత వాళ్ళని కొంచెం కొంచెం డెసిషన్స్ అడిగారు, మీరు ఎందుకు ఈ టాస్క్ ఆడాలి అని. నాకైతే అంతేం ఇన్ఫ్యాక్ట్ ఏం అనిపించలేదు. అగ్ని పరీక్ష అయితే ఎపిసోడ్లో అయితే చాలా బాగానే అనిపించింది, కానీ అంతేం ఇన్ఫ్యాక్ట్ అనిపించలేదు. అందరు లేచారు. ఈసారి అయితే చాలా డేర్గా చేసేదానికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఒక 5-6 రోజుల నుండి ఇక్కడనే స్టే చేస్తుండే. ఏదైనా జరిగినా పర్లేదు, కంపల్సరీ టాస్క్ విన్ అవ్వాలనే తపనతోనే ఉన్నారు. మ్యాక్సిమం ఈ 5 రోజులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ డేర్ చేయడానికి ట్రై చేశారు. దానిలో అయితే 18 మందిలో 16 మంది నిల్చున్నారు. ఇద్దరు నిల్చోలేదు. ఆ 16 మందిలో ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ అయితే శాలినిని సెలెక్ట్ చేశారు. శాలిని సెలెక్ట్ చేసి నీకెవరు కావాలంటే ప్రియాంక అన్నారు. ప్రియాంక అంటే వాళ్ళు జడ్జెస్ ఆపారు, నీ ఇష్టమా అని అన్నారు. సంథింగ్ ఏదో సమ్ ఇష్యూస్ జరిగింది. తర్వాత అమన్ మసూర్ వచ్చాడు. వీళ్ళిద్దరికి టాస్క్ చేశారు. అమన్ మసూర్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఫస్టే ఆమె శ్రీముఖి చెప్పింది వెజిటేబుల్ లోపల డబ్బాలో ఉండాలి, ఆ డబ్బాలోకి వెళ్ళి ఆలు మ్యాచ్ చేసి బయటికి రాకుండా ఆలు మ్యాచ్ చేసి ఆ కీ తీసుకొని ఆ తర్వాత రావాలి అని చెప్పింది. సరే, ఆ ఎపిసోడ్ ఎలా అయిందని ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు డైరీ చేశారు. టాస్క్ అయితే నేను శాలిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆమె ప్యాషన్గా ఉంది. ఆ అమ్మాయిలు కొంచెం వెజిటేబుల్ అంత స్మెల్ వస్తుంది కాబట్టి కొందరు అయితే ఆమె వేరే కంట్రీ నుండి వచ్చింది కదా, ఇక్కడ అమ్మాయి కాబట్టి కానీ కొంచెం డైరీ అయితే చేసింది. నాకైతే కొంచెం అప్రిషియేట్ చేయాలనిపించింది. తర్వాత అయితే టాస్క్ అయితే స్టార్ట్ అయింది. వెజిటేబుల్ వేశారు, నిండింది. ఆ తర్వాత మసు అనేటైనా కిందికి వచ్చాడు. అమన్ మాసు కిందికి వచ్చాడు. అప్పుడే శ్రీముఖి చెప్పింది డైరెక్ట్, నేను ఆల్రెడీ టాస్క్లో చెప్పాను కదా, దాంట్లో నుండే ఆలుగడ్డలు పిసికి అవి నెంబర్స్ తీసి చేయాలని. అదైతే కొంచెం ట్రిక్కీగానే ఉంది. ఎందుకంటే అవి 3 నెంబర్స్ వస్తాయి కాబట్టి 3 నెంబర్స్ ఏవి అనేది లాక్కి పర్ఫెక్ట్ మనకు తెలియదు కాబట్టి అదైతే కొంచెం కష్టంగానే ఉంది గేమ్ అయితే. తర్వాత అయితే ఆలుగడ్డ మ్యాచ్ చేసి ఇద్దరు తీశారు. ఫస్ట్ అయితే శాలిని కొంచెం ముందంజలో ఉండే, శాలిని పోయింది. అమన్ మసు కొంచెం లేట్గానే ఉండే. ఆమె మొత్తం 3 డిజిట్స్ చేసింది, లాక్ ఓపెన్ చేసింది. ఇక అమన్ మసు అయితే ఇంకా లాక్ ఓపెన్ చేయలేదు. ఆమె జ్యూస్ తాగి ఫినిష్ చేసి నెక్స్ట్ లెవెల్లో టాప్ 15కు సెలెక్ట్ అయింది. అమన్ మసు అయితే సెలెక్ట్ కాలే. తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ లాగా చూసింది. నాకు లవ్ బ్రేకప్ ఇవన్నీ హోల్డ్గా అనిపించింది. లవ్ బ్రేకప్ స్టోరీస్ కావాలని అన్నది. కొంచెం అప్పుడు స్టోరీ కావాలంటే అప్పటికి లవ్ బ్రేకప్కి రోహిత్, దీపక్, గాయత్రి, శెట్టి వీళ్ళు నలుగురు నిల్చున్నారు. అయితే నిల్చున్నారు. వాళ్ళ స్టోరీస్ చెప్పారు. తర్వాత టాస్క్ అయితే చెప్పింది, మీరు ఎక్స్ లవర్కి ఫోన్ చేసి మీకు బ్రేకప్ అయింది కదా, నా వల్లనే బ్రేకప్ అయింది, నేను సారీ చెప్పి మీరు కన్విన్స్ చేసి నాకు ఇంకో ఛాన్స్ కావాలని. అదైతే కొంచెం కష్టం. ఎందుకంటే ఒకసారి లవ్ బ్రేకప్ అయినాక మనం చెప్పాలంటే అది ఇంపాసిబుల్. కానీ అది ఒక టాస్క్ లాగా చెప్పారు. ఫస్ట్ అయితే ఈ నలుగురు వచ్చారు. నలుగురిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి అక్కడ ఒక బెల్లు పెట్టారు. బెల్లు పెట్టి మీ నలుగురిలో ఫస్ట్ ఎవరు పడతారో వాళ్ళే ఈ టాస్క్కి అర్హులు అని చెప్పారు. తర్వాత అయితే ఫస్ట్ అయితే రోహిత్ పట్టుకున్నాడు. సంథింగ్ ఎక్స్ లవర్కు ఎవరికో ఎక్స్ లవర్కి కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఆయనని రిజెక్ట్ చేశారు. ఓకే, నీ టైం అయిపోయింది అని. తర్వాత దీపక్ వచ్చాడు. దీపక్ ఆయన హైటే కాబట్టి నెక్స్ట్ ఆయననే పట్టుకున్నాడు. ఆయనకి ఇంకా ఫోన్ కాల్ చేశారు కానీ అంత లిఫ్ట్ కాలే. నెక్స్ట్ అయితే గాయత్రి శశి ఉంటాయి. గాయత్రి పట్టుకున్నది కానీ ఆమెకి సడన్లీ ఆమెకు నెంబర్ లేదు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సంథింగ్ రిక్వెస్టెడ్ అని చెప్పింది. కానీ అది టైం అయిపోయింది. ఆమె రిజెక్ట్. లాస్ట్కి అయితే శెట్టి అయితే పట్టింది. శెట్టి పట్టుతో ఆమె చేసుడుతోనే ఆమె కాల్ చేసుడుతోనే నాకైతే కొంచెం ఫేక్ అనిపించింది. హాయ్ డూ అని అనడం అయితే కొంచెం మనకి ఇంకా అనిపిస్తుంది. ఇన్ని రోజులు లవ్ బ్రేకప్ అయ్యి
మీ అభిప్రాయం ఏంటిదని కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే అలా అనిపించింది, కానీ ఆమె అయితే ఘోరంగా ఫీల్ అయింది, ఎమోషనల్ అయింది. ఎవరైనా ఎమోషనల్ అవుతారు అది బ్రేకప్ కానీ. కాబట్టి అది ఆమె అయితే టాస్క్ అయితే పూర్తిగా ఫినిష్ అయింది. ఆ అబ్బాయి ఒప్పుకోలేదు కానీ సంథింగ్ ఏదో చెప్పింది స్టోరీ అది. ఓకే, నెక్స్ట్ అయితే తూ నీ బతుకు అనే టాటూ వేయించుకున్నారు. లేకపోతే ఫస్ట్ టాస్క్ 4 అని చెప్పారు లాస్ట్ సీజన్లో. ఇంకా మనం చూసాం కదా, దమ్ము సీజన్ ఇంకో సంథింగ్ ఎవరో 4 అని అన్నారు. అప్పుడు శ్రీజ అయితే అది డేర్ చేసింది. వీళ్ళు ఇంకా ఏదో ఒక డేర్ చేయడానికి అయితే వచ్చినట్టు అనిపించింది. చాలా మంది వచ్చారు 4 మీద టాటూ వేసుకోదామని. తర్వాత అయితే శ్రీముఖి చెప్పింది ఈ టాటూ అయితే బిగ్ బాస్ ఐ లవ్ యూ అనేది కాదు, అవి వేస్తే మీరు పూలు పెట్టుకోవడం అవన్నీ టాటూని రిమూవ్ చేసుకోవడం అవన్నీ జరుగుతుంది. అంటే నేనైతే డిఫరెంట్గా ఉంటుంది. అయితే మీరైతే డైరీ ఎవరు వస్తారని డైరీ చేయను. అందరు ఆల్మోస్ట్ సగం మంది వచ్చారు. అయినా మళ్ళీ నవదీప్ అయితే చెప్పాడు టాటూ ఏంటిదంటే తూ నీ బతుకు అన్న కానీ ఎవరు ఎగ్జిట్ కాలేదు. తర్వాత సెకండ్ ఛాన్స్ ఐఎమ్ లూజర్ అని చెప్పాడు. తర్వాత అయితే మళ్ళీ యాస్టీస్గా మళ్ళీ సెలెక్టింగ్ ప్రాసెస్ పెట్టారు. తూని గంట పెట్టారు. గంట పెడితే దానిలో అయితే గంట పెట్టలేదు. ఫస్ట్ అయితే లేడీస్ అందరూ ఫస్ట్ 2 టాస్క్ లేడీస్ విన్ అయ్యారు కాబట్టి ఈసారి బాయ్స్కి ఆపర్చునిటీ ఇస్తారని బాయ్స్కి ఆపర్చునిటీ ఇచ్చారు. బాయ్స్లో గంట పెట్టారు. బాయ్స్లో పెడితే రామకృష్ణ అయితే పట్టుకున్నాడు ఫస్ట్ అయితే. నేనైతే ఆయనని కొంచెం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆ టాటూ వేసుకోవడం అనేది కానీ రిమూవ్ చేసుకోవచ్చు, కానీ ఎంతైనా ఆ టాటూతో బతుకు అనేది కొంచెం వేరు కాబట్టి డిఫరెన్స్గా ఉంటుంది కాబట్టి టాస్క్ అయితే కరెక్ట్ ఫినిష్ చేసుకున్నాడు. తూ నీ బతుకు అని టాటూ వేయించుకున్నాడు. టాటూ వేయించుకున్నాక అతను చెప్పే స్టోరీ అయితే నాకు ఇంకా అలానే అనిపిస్తుంది. ఒక్కోసారి నా జీవితంలో ఇంకా కొన్ని అప్ అండ్ డౌన్స్ అయిన జాబులలో వెళ్ళైనా కానీ మనకి ఇంకా అనిపిస్తుంది ఒకనొక బతుకులో మన బతికేంది తూ నా బతుకు అని అన్నట్టు. కానీ ఆయన అయితే పోటివ్ స్పిరిట్ చేసుకున్నాడు. ఆయన అయితే నెక్స్ట్ రౌండ్ టాప్ 15లో సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ అయితే హెయిర్ కట్. ఏ సీజన్లో అయినా హెయిర్ కట్ ఉంటుంది. హెయిర్ కట్ అనేది ఇది రొటీన్ గేమ్ అనిపించింది, కానీ ఈసారి అయితే డిఫరెంట్గా అనిపించింది. హెయిర్ కట్ 3 టైప్స్గా చూపెట్టారు. ఫస్ట్ టైప్ అయితే శ్రీముఖి నచ్చలేదు. సెకండ్ టైప్ ఓకే అనిపించింది. వాళ్ళకి చూపెట్టిన ఎవరు వెళ్ళలేదు, ఓన్లీ లేడీస్కే ఇది టాస్క్ అని పెట్టిండు. లేడీస్ అందరు వచ్చారు. ఏదైనా సరే అని హెయిర్ కట్ చేయించుకున్నామన్న రేంజ్లో వచ్చారు. లాస్ట్ అయితే హెయిర్ కట్ బాయ్ కట్లో ఉంది. నేనైతే యాక్సెప్ట్ చేయాలి. ఇదైతే ఒప్పుకున్న వాళ్ళు అయితే లేడీస్ గ్రేట్ అనిపించింది. ఏ సీజన్లో ఇంత హెయిర్ అయితే కట్ చేయాలి, ఏ బిగ్ బాస్ సీజన్లో అయితే ఇదే ఫస్ట్ టైము. దానిలో అయితే అందరినీ పెట్టారు. తర్వాత దానిలో మళ్ళీ బెల్లు పెట్టారు. దానిలో అయితే బాగి తులాని పట్టినాక ఆమెనైతే టాస్క్ చేసుకున్నారు. తర్వాత ఆమెకి ఫస్ట్ అయితే కొంచెం కంటెంట్ జోక్కి ఫన్నీ వేలో నవదీప్ చేస్తాడు. అంటే మా హస్బెండ్ అది సంథింగ్ ఏదో అక్కడ జడ్జిమెంట్లో లాస్ట్ వీడియోలో చూసినట్టు నేను జడ్జిమెంట్ ఇచ్చాను కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో అయింది. తర్వాత అయితే స్టైలిషర్ వచ్చి ఆమెను హెయిర్ రిమూవ్ చేశారు. కానీ ఇదైతే గ్రేట్. ఆమె ఏం ఎమోషనల్ కాకుండా అలానే వండుకుంటూ హెయిర్ కట్ అయితే వేయించుకుంది. కంపల్సరీ నాకైతే కొంచెం గ్రేట్ అనిపించింది. తర్వాత ఆమెకు బిఫోర్ ఆఫ్టర్ అనేది పెట్టారు. తర్వాత ఆమె హెయిర్ కట్ చూసిన తర్వాత నాకు మా అమ్మని గుర్తు చేసుకున్న అదే హెయిర్ కట్లో సంథింగ్ అని చెప్పింది. అంటే మా అమ్మ నాకన్నా మంచిగా ఉంటుంది మా అమ్మ అని చెప్పింది. సంథింగ్ ఏమో చెప్పింది. తర్వాత అయితే హెయిర్ కట్ చేయించుకొని తర్వాత అయితే ఆమె ఏం ఎమోషనల్ కాలేదు. నాకైతే అప్రిషియేట్ చేయాలి. ఆమె మ్యారేజ్ అయింది కాబట్టి అసలు హెయిర్ కట్ అనేది మినిమం లేడీస్ అయితే హెయిర్స్ లేకుండా అయితే ఎవరు ఉండరు. అది మేబీ బాయ్ కట్ బాయ్స్ ఎలా చేసుకుంటారో అలాంటి హెయిర్ కట్ అయితే నేనైతే ఆమెను అప్రిషియేట్ చేయలేదు. సూపర్ అనిపించింది. ఆమె అయితే ఏం డ్రామా క్రియేట్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. మీకు అనిపిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే అనిపించలేదు. నాకైతే ఈ ఎపిసోడ్లో అయితే ఈమె తులాని బాగా పర్ఫార్మెన్స్ చేసినట్టు అనిపించింది. నాకైతే కొంచెం నచ్చింది ఈ టాస్క్ అయితే. నెక్స్ట్ టాస్క్ అయితే 4 ఎన్వెలాప్లు పెట్టారు. 4 ఎన్వెలాప్లు పెట్టి చెప్పిళ్ళు ఫస్ట్ టాస్క్లో 2 ఎగ్జిట్లు డైరెక్ట్ ఎగ్జిట్ అవ్వడమే. ఎగ్జిట్లు వచ్చినాయి అనుకో
ఒక 2 టాప్ 15 అని చెప్పారు. సంథింగ్ పెట్టారో పెట్టలేదో తెలియదు. ఒకటైతే పెట్టిండ్లని తెలుసు. కార్డ్ అయితే చూపెట్టింది టాప్ 15 అని కార్డు. ఇంకోటి ఇంకా పెట్టవచ్చు మేబీ. అయితే అదైతే డేర్ చేశారు. హేమంత్ను వెంకటేష్ డేర్ చేశాడు. వెంకటేష్ ఇదైతే అగ్ని పరీక్ష నుండి మొత్తానికి ఎగ్జిట్ కాదు. డేర్ చేయడానికి అయితే అది గ్రేట్ అనిపించింది. నాకు గ్రేట్ ఆపర్చునిటీగా అనిపించింది. ఎందుకంటే ఇది ఎపిసోడ్ ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి ఇదైతే డేర్ చేసిన వాళ్ళు ఇద్దరైతే గ్రేట్. హేమంత్ను వెంకటేష్ వీళ్ళైతే ఇద్దరు గ్రేట్. కానీ వెంకటేష్ అసలుకి బురదల టాస్క్ కాబట్టి ఇది ఆయన ఆల్రెడీ ఎపిసోడ్లోనే బురదలో బోరాడు ఘోరంగా. నేనైతే ఆయనను గెలుస్తాడు అనుకున్నా. కానీ అదైతే టాస్క్ అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే ఎన్వెలాప్లు ఇచ్చారు. అంటే ఒకవేళ ఒకరికి టాప్ 15 వచ్చి ఒకరికి ఎగ్జిట్ అయితే డైరెక్ట్ ఎగ్జిట్ అవ్వాలమే ఒక టాప్ 15కి పోతారు. ఇద్దరికి ఎగ్జిట్ అయితే టాస్క్ క్రియేట్ చేస్తామని చెప్పారు. అలానే చెప్పారు టాస్క్. అయితే టాస్క్లో అయితే ఫస్ట్ అయితే ఇద్దరు కార్డు తీసుకున్నారు. ఫస్ట్ కార్డు హేమంత్ తీసుకున్నాను. హేమంత్ కార్డుకి ఇంకా ఎగ్జిట్ వచ్చింది. ఒకవేళ వెంకటేష్కి టాప్ 15 అయితే నువ్వు ఎగ్జిట్ అవ్వడం అని అన్నారు. తర్వాత అయితే వెంకటేష్ ఇంకా పెట్టారు. ఎగ్జిట్ అయ్యాడు. ఎగ్జిట్ అని వచ్చింది. తర్వాత టాస్క్ పెట్టారు. బురదలో ఒక గ్రీన్ కార్డు పెట్టి బురదలో క్రియేట్ చేశారు. ఇది టాప్ 15కి అయితే డైరెక్ట్ వెళ్ళలే. తర్వాత అయితే అగ్ని పరీక్షలో హోల్డ్లోనే ఉన్నాడు మళ్ళీ. అయితే ఆ గ్రీన్ కార్డ్ అయితే మొత్తం దేవులాడంగా హేమంత్కి అయితే దొరికింది. హేమంత్ అయితే బ్యాక్ టు అగ్ని పరీక్షకి వచ్చాడు. వెంకటేష్ అయ్యారు ఎలిమినేట్ అయ్యాడు. వెంకటేష్ అయ్యారు స్పోర్టివ్ స్పిరిట్కి అయితే కొంచెం సపోర్ట్ చేయాలి. అయితే ఆయన అన్నాడు, నేను ఈ స్టేజ్ వరకు వచ్చి నేను ఇంత గేమ్ ఆడి వెళ్ళిపోవడం అయితే నాకు హ్యాపీగానే అనిపించింది. నేను అందరికీ తెలుసు కాబట్టి. ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ మోర్ వీడియోస్ గురించి నా ఛానల్ ఫాలో కావండి. ఇప్పటికైతే నాకు వచ్చిన బిగ్ బాస్ అప్డేట్ ప్రకారం టాప్ 15 సెలెక్ట్ అయినగా దానిలో ఒకరు ఎలిమినేట్ అయినట్టు సమాచారం వచ్చింది. దానిలో కొంచెం ఓటింగ్ ప్రకారం పెట్టారని తెలిసింది. గాయత్రి అయితే ఎలిమినేట్ అయిపోయినట్టు అని నాకైతే కన్ఫామ్ వచ్చింది. అఫీషియల్గా అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ఎపిసోడ్ స్టార్ట్ అయినాక తర్వాత రివ్యూ ఇస్తాను. ఈ